It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 258 మార్నింగ్ 4:10కి లేసాను. లేచిన తర్వాత హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మెడిటేషన్ కంప్లీట్ చేసుకొని, బ్రెత్ వర్క్ కంప్లీట్ చేసుకున్నా. దాని తర్వాత 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్' బుక్ చదువుతున్నాననమాట. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. టాపిక్ ఇంట్రెస్టింగ్ కాదు, వీడియో చూడండి మీకు అర్థమవుతది అసలు ఏం మాట్లాడానో. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియో మాత్రం పక్కా చూడాలి మీరందరూ లాస్ట్ వరకు. తర్వాత జిమ్‌కెళ్ళిపోయినా. సండే కదా మనకి అకాడమిక్ క్లోజ్ ఉంటది. అకాడమిక్ క్లోజ్ ఉండడం వల్ల ఇంట్లో చేయాలనిపిస్తది. ఆ వర్షాకాలం గదా! వర్షం పడుతుంది. ఆ బ్యాక్ ఖరాబ్ అయిపోతదని ఇంకా ఇంట్లో చేయట్లేదు. సో, జిమ్‌కెళ్ళిపోయి జిమ్‌లో కంప్లీట్‌గా క్రాస్ ఫిట్ చేసిన. స్టార్టింగ్ విత్ సమ్ ఎంత 250 200 కొట్టినా కౌంట్ చేయలేదు. బట్ అదే రేంజ్‌లో ఉంటది స్కిప్పింగ్. తర్వాత హై నీ స్కిప్పింగ్ ఇదొక 100 ఏసిన. తర్వాత మనకి ఇక్కడ పుష్ చేస్తున్నాం. దీనివల్ల మనకి ఏమైద్దంటే స్ట్రెంత్ అండ్ ఎండ్యూరెన్స్ 2 ట్రైన్ అయితాయన్నమాట. ఇట్లా మనము 6 రౌండ్స్ చేసిన. ఫ్రంట్ అండ్ బ్యాక్. చూడండి ఆ స్వెట్ చూడండి. మస్తు మజా వస్తది. అంటే లెగ్స్ నుండి పైన కోర్ వరకు మొత్తం బర్న్ అయితది. తర్వాత బాల్ స్లామ్స్ అంటాం దీన్ని మనం. దీనివల్ల మనకి షోల్డర్స్ అండ్ లెగ్స్ మొత్తం ఎండ్యూరెన్స్ కూడా ట్రైన్ అవుతది. ఫ్రంట్‌తో చేస్తున్నా. తర్వాత ఇమ్మీడియేట్‌గా అది అయిపోగానే ఎళ్లి పుల్ అప్స్ చేసిన. అండ్ పుల్ అప్స్ అయిపోయినాక ఇమ్మీడియేట్‌గా పోయి డిప్స్ చేసిన. అంటే మధ్యలో గ్యాప్స్ ఇయ్యకుండా, బ్రేక్ ఇయ్యకుండా కంటిన్యూయస్ వర్కౌట్. అంటే బ్రేక్ అంటే ఇస్తా ఒక 1 మినిట్ 30 సెకండ్స్. బట్ స్టిల్ పుష్ చేయాలి గట్టిగా. సో, వెయిటెడ్ వాక్స్ అదొక 3 రౌండ్స్ చేసిన. ఇంకా రన్నింగ్ చేద్దాం అనుకుంటున్నా. సండే కాబట్టి జిమ్ క్లోజ్ అంటున్నారు. సో, నేనింకా ఇంటికి స్టార్ట్ అయిపోతాను ఫ్రెండ్స్. అప్పటికే మరీ హెవీ అయిపోయింది వర్కౌట్. సో, ఇంటికొచ్చిన తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసిన. తర్వాత సండే కాబట్టి ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళి అక్కడ కోకోనట్ జ్యూస్ బావుంటదంటే పోయి ఆ కోకోనట్ జ్యూస్ తాగొచ్చిన. ఇంక నైట్ ఇంటికొస్తున్నా ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. వాచ్ టిల్ ది ఎండ్. బాయ్. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ది ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చినందుకు థాంక్ యూ. ఈరోజు మన డే 258 ఆఫ్ 369. యాహ్! ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం సక్సెస్‌ఫుల్‌గా 258 డేస్ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా మధ్యలో మా తాతయ్య వాళ్ళు చనిపోయారు, మా అన్న వాళ్ళు చనిపోయారు, పండుగలైనయి, పెళ్ళిళ్ళైనయి, దావతులైనయి ఇయన్నీ పక్కకు పెట్టేసిన. ఈ 1 ఇయర్ మనం ఫుల్‌గా మన పైన మనం ఫోకస్ చేసుకొని యాస్ ఎ పర్సన్‌గా మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవాలని అండ్ ఆ జర్నీలో నేను చేసే రికార్డింగ్ ఎందుకంటే ఎవరన్నా ఒక్కరు చూసి వాళ్ళకి గూడా ఏదైనా ఇంపాక్ట్ అయ్యి, వాళ్ళు గూడా వాళ్ళ ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గాని, ఈ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ దాంట్లో వాళ్ళు గూడా పార్టిసిపేట్ జేసి, వాళ్ళని గూడా వాళ్ళు బాగా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటారేమో అని చిన్న ఐడియాతోని మాత్రమే నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ జేసిన. ఇక్కడ మనం జూసుకుంటే నేను ఎవ్రీడే చేయొచ్చు. మార్నింగ్ లేసి మెడిటేషన్ జేయడం, చదువుకోవడం, చదువుకున్న నాలెడ్జ్‌ని నాకన్నా పెట్టుకుంటే నాకింకా బాగా యూజ్ అయితది. బట్ ఎందుకు జెప్తున్నా అంటే అట్‌లీస్ట్ ఒక్కరన్నా. సో, ఈరోజు గూడా కాన్సెప్ట్ చెప్పాలి. చెప్పే కాన్సెప్ట్ ఉంది. అబౌట్ ఫియర్స్ గురించి, అబౌట్ కాన్ఫిడెంట్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. చదివినా. బట్ ఎందుకో మైండ్‌లో ఏమొచ్చిందంటే, రోజు చెప్తున్నావు గదా! అర్జున్. అసలు ఎంతమందికి ఇది అర్థమైతుంది? అసలు నువ్వు కరెక్ట్‌గా చెప్తున్నావా లేదా? అసలు అందరికి అర్థమయ్యే విధంగా ఉందా లేదా? అసలు అందరు నీ యూట్యూబ్ ఛానెల్‌ని చూసి ఏదైనా నేర్చుకునే వాళ్ళున్నారా? లేకపోతే ఉట్టిగా టైమ్ పాస్‌గా చూసేవాళ్ళున్నారా? నాకిప్పుడు కరెంట్‌లీ నాకు ఒక 1070 సబ్‌స్క్రైబర్స్ ఎంతో 1070 ఉన్నారు. సో, ఇక్కడ మీరు గమనిస్తే నేను నా యూట్యూబ్ ఛానెల్ వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ అని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసుకోను. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అంట. ఎందుకు థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అంటా అంటే, ఐ యామ్ రికార్డింగ్ వీడియోస్ నాట్ ఫర్ ద న్యూ పీపుల్. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోకి రావాలి అని నేను చేయను. నాకున్న 1000 మందికి నా వీడియో అర్థం అవ్వాలి. నాకున్న 1000 మందికి ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తా. ఐయామ్ నాట్ స్ట్రగ్లింగ్ ఆర్ ఐయామ్ నాట్ డెస్పరేట్ అబౌట్ ద న్యూ ఆడియన్స్. రైట్? ఐ యామ్ వర్కింగ్ ఫర్ మై ఆడియన్స్. అంటే నాకైతే ఎంతమంది 1000 ఉన్నారు గదా! ఆ 1000 మంది కోసం నేను జేస్తున్నా. కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు సండే. సో, ప్రతి ఒక్కరు ఎంజాయ్ జేస్తుంటారు. సో, నేను గూడా సండే బయటికెళ్తా ఫ్రెండ్స్‌తో కాసేపు ముచ్చట పెడతా, మాట్లాడతా. ఓకే. ఇట్స్ ఓకే. బట్ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం టైం. అంటే ఒక 60 సెకండ్లు మీ లైఫ్‌లో మీరు తీసుకొని ఈ వీడియో కింద ఒకవేళ మీరు ఇక్కడి వరకు చూసిన వాళ్ళైతే, నా వీడియోస్ ఏమన్నా హెల్ప్‌ఫుల్‌గా ఉంటే, ఎండ్ ఆఫ్ ద డే నేను గూడా మనిషినే గదా! ఎన్ని రోజులు నాకు నేను పుష్ జేసుకుంటా? ఈరోజు నేను ఫిక్స్ అయినా. చూస్తాం. నాకెంతమంది రెస్పాండ్ అయితారు. ఎంతమంది నాకు ఈ వీడియో కింద కామెంట్ జేస్తారో చూడాలనుంది. అంటే నాకున్న 1000 మంది గదా! ఆ 1000 మందిలో అట్‌లీస్ట్ ఒక 5 మందికన్నా నేను ఏదైనా కొత్త విషయాన్ని ఎవ్రీడే నేర్పియలేకపోతున్నా. నాకొకసారి ఆ క్లారిటీ గావాలి ఫ్రెండ్స్. దేర్ ఈస్ ఎ టాపిక్. ఈరోజు టాపిక్ ఉంది చెప్పడానికి. బట్ నాకీరోజు చెప్పాలని లేదు. ఈరోజు కంప్లీట్‌గా ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంటరాక్టివ్ సెషన్.
రైట్. అంటే ఇంటరాక్టివ్ అంటే ఇట్స్ ఎ లైవ్ గాదు గదా! మీరు నాతో మాట్లాడడానికి. దేర్ ఈస్ ఓన్లీ వన్ వే ఈస్ ద కామెంట్ సెక్షన్. సో, ఒకసారి ఈరోజు మీరు కామెంట్ సెక్షన్‌లో మీ ఓన్ వ్యూస్ ఒకవేళ మీకు నాకు తిట్టాలనిపిస్తే కూడా తిట్టేయండి. బట్ అసలేమనుకుంటారు? వాట్ పీపుల్ ఆర్ థింకింగ్? అంటే నేను ఎవరి దగ్గరికెళ్లి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి అని ఇప్పటివరకు మాక్సిమం ఒక 20, 30 మంది నాకు తెలిసిన వాళ్ళకే చెప్పిన. ఈ 1000 మంది వచ్చిరంటే అందులో 900 మంది నాకు తెలవనోళ్ళే ఉంటారు. రైట్. కాబట్టి మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. మీ ఉద్దేశ్యం ఏంటి? నేనెట్లైనా ఇంప్రూవ్ చేసుకోమంటారా? నేను చెప్పే స్టైల్ ఏమన్నా మార్చమంటారా? సో, ఐ నీడ్ సమ్ వ్యూస్, సమ్ ఇన్‌పుట్స్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి నాకు కొన్ని ఇన్‌పుట్స్ కావాలి. సో థట్ ఐల్ అప్‌గ్రేడ్, ఐల్ కరెక్ట్ ఇట్. రైట్. ఐల్ ట్రై టు గివ్ మై కంటెంట్ ఇన్ ఈవెన్ మోర్ బెటర్ కంటెంట్. సో, ఇప్పటివరకైతే మీరందరూ చూసుకుంటే నేను ప్రతిరోజు నా బెస్ట్ ఇస్తా. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకునేదుందా? ఎందుకంటే ఎవరైతే నన్ను డైలీ చూస్తుంటారో వాళ్ళే నన్ను జడ్జ్ జేయడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి మీరు చూస్తుంటారు కాబట్టి యూ కెన్ జడ్జ్ మీ. ఐ యామ్ ఓపెన్. నేనేం ఫీల్ గాను. బట్ నాకు ఐ నీడ్ సమ్ ఇన్‌పుట్స్. సో, మీరు గూడా ఒక్క నిమిషం మీ లైఫ్‌లో ఉండే ఈ వాల్యుబుల్ టైమ్‌ని 1 మినిట్ తీసి ఒక్కసారి ఒక 30 సెకండ్లు ఆలోచించండి ఏం కామెంట్ జేయాలని. అండ్ కామెంట్ టైప్ జేయడానికి 30 సెకండ్లు. ఒకవేళ మీకు వీడియో హెల్ప్‌ఫుల్‌గా ఉంటే థాంక్ యూ అని పెట్టండి. ఒకవేళ వీడియో హెల్ప్‌ఫుల్‌గా లేకుంటే మాత్రం అన్‌సబ్‌స్క్రైబ్ జేయండి. బట్ వాటెవర్ ఐ నీడ్ సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద సబ్‌స్క్రైబర్స్. ఐ డోంట్ వాంట్ న్యూ సబ్‌స్క్రైబర్స్ ఫ్రెండ్స్. కొత్తోళ్ళొస్తే రాని, పోతే పోని. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది ఏదో డబ్బులు సంపాదించడానికి గాదు. స్టార్ట్ చేసింది మనం చేసే జర్నీ మనం ఎక్కడి వరకెళ్తామో మనకు తెలీదు. రైట్. బట్ ఈ ఉన్నన్ని రోజులు మనం చేసే పని చూపెడితే అది దాన్ని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేవాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారనే ఉద్దేశ్యంతోని మాత్రమే చేసిన. అండ్ ఇంకోటి నేను ఇక్కడ కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడొచ్చు. కంప్లీట్‌గా హిందీలో కూడా మాట్లాడొచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు టార్గెట్ ద నేషనల్ ఆడియన్స్ ఆర్ ఇంటర్నేషనల్ ఆడియన్స్. ఐ వాంట్ టు టార్గెట్ ద తెలుగు ఆడియన్స్. మన తెలుగోళ్ళ కోసమే నేను కంప్లీట్‌గా తెలుగులో గూడా మాట్లాడుతున్నా. సో, ఫ్రెండ్స్ మీకు ఒక నిమిషం గూడా ఈయనకి ఎందుకురా కామెంట్ జేయాలి, నేను 1 మినిట్ గూడా ఎందుకు వేస్ట్ జేయాలి అని అనిపిస్తే డోంట్ కామెంట్. ఒకవేళ మీరు గూడా అరే! వీడు పడే కష్టానికి ఒక నిమిషం వీనికి టైమ్ స్పెండ్ జేసి కామెంట్ జేద్దాం అనుకుంటే కామెంట్ జేయండి. జస్ట్ ఫర్ కామెంట్. ఓకేనా? ఈరోజు థంబ్‌నెయిల్ గూడా అదే పెడతా. ప్లీజ్ డూ కామెంట్ అనే పెడతా. రైట్. ఎందుకంటే ఐ వాంటెడ్ టు నో గైస్. ఒక్కసారి తెలవాలన్నది. ఎందుకంటే ప్రతిరోజు నేను చాలా మోటివేట్ చేసుకుంటున్నా. నేను చాలా పుష్ చేసుకుంటున్నా. ఈరోజు చూస్తాను నాకు రియల్‌గా ఎంతమంది నేను చేసే వర్క్‌కి చూసి నన్ను మోటివేట్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గర నుంచి వచ్చిన ఏ చిన్న రెస్పాన్స్ అయినా ఐ విల్ గెట్ మోటివేట్. మీరు నన్ను తిట్టినా నేను మోటివేట్ అయితా. మీరు థాంక్ యూ చెప్పినా మోటివేట్ అయితా. వాటెవర్ ద రెస్పాన్స్ కమ్ ఫ్రమ్ యూ. ఐ విల్ గెట్ మోటివేటెడ్. ప్లీజ్ ట్రై టు మోటివేట్ మీ టుడే. లెట్స్ సీ చూద్దాం ఒకసారి సండే రోజు సండే అంటే ఈరోజు వీడియో మండే రోజు పడతది. సో, మండే ఈవెనింగ్ చూద్దాం ఫ్రెండ్స్ ఎంతమంది రియల్‌గా జెన్యూన్‌గా నేర్చుకుంటున్నారు నా వీడియోస్ నుంచి చూసి ఇంప్రూవ్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్ కూడా ఇంప్రూవ్ అయితుంది. ఒకసారి ఐ రియల్లీ వాంటెడ్ టు నో థట్. సో, అందుకని ఈరోజు ఏం వీడియో చెప్పాలనుకోవట్లేదు. ఈరోజు ఏం చేయాలనుకోవట్లేదు. ఐ మీన్ నేర్చుకున్న కాన్సెప్ట్ చెప్పాలనుకోవట్లేదు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సో, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. దట్స్ ఇట్. Go show your opinions, share your opinions or views on me in the comment section. Thank you so much friends. Thank you for watching till here. Jai Hind friends. See you all tomorrow in the next video. రేపటి నుంచి మంచి కాన్సెప్ట్‌తో ముందుకొస్తా. That's all.